Hello friends, welcome back to our channel friends. AIIMS 2024 BSc నర్సింగ్ అండ్ పారామెడికల్ సైన్సెస్ వాళ్ళ గురించి అయితే మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అందరికైతే ముందుగా ఒకసారి అయితే నేను సారీ అయితే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలా డేస్ నుంచి వీడియోస్ అయితే చేయడం లేదు. సో ఫర్ దట్ కానీ ఇప్పటికించి మీకైతే ప్రతిరోజు ప్రతి వీడియో అయితే వస్తుందన్నమాట. సో I don't want to delay for the upcoming videos, upcoming updates. సో సారీ ఫర్ దట్. అండ్ ఇప్పటి నుంచి అయితే మీరైతే కంపల్సరీగా మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగైతేనే మీకు వచ్చే ఫర్దర్గా నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇప్పటికించి అన్నీ మీకు ఎడ్యుకేషనల్ న్యూస్ అయితే వస్తూ ఉంటుంది. సో అదైతే నేనైతే మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. సో ఫర్ దట్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేసే పాయింట్స్ అంటే సో AIIMS 2024 BSc నర్సింగ్ అండ్ పారామెడికల్ సైన్సెస్ వాళ్ళకి లాస్ట్ డేట్ అయితే ఉంది. సో లాస్ట్ డేట్ ఏంటి అండ్ రిజిస్ట్రేషన్స్ ఏంటి అనేది ఫుల్ నోటిఫికేషన్ అయితే మళ్ళీ ఒకసారి మనమైతే చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ముందుగా మనమైతే నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎగ్జామినేషన్ సెక్షన్ అనేసి ఇచ్చినారు. సో మనకి ఇది వచ్చేసి March 4th వచ్చింది ఈ నోటిఫికేషన్. సో మళ్ళీ డేట్స్ ఎక్స్చేంజ్ చేస్తారు, అది చేస్తారు ఇది చేస్తారు అనేది ఏం లేదు. డైరెక్ట్ మీకైతే అడ్మిషన్స్ అయితే వస్తాయంటాయి అనమాట ఎంట్రన్స్ రాసేసిన తర్వాత. సో ఇక్కడ మీరు చూసుకోండి, అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ BSc నర్సింగ్ అండ్ పోస్ట్ BSc నర్సింగ్ అండ్ పారామెడికల్ కోర్సెస్. పారామెడికల్ కోర్సెస్లో ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ అయితే మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. అండ్ అయితే కోర్సెస్ కూడా అలాగే తెలుసుకున్నాం, కోర్సెస్ లిస్ట్ కూడా. సో అవి తెలుసుకోకపోతే ఇంకా మీరైతే ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటాయి, చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, షెడ్యూల్ ఫర్ నోటిఫికేషన్, సో షెడ్యూల్ ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఉన్నాయి కదా. సో ఈ సెక్షన్ అయితే మనకి ఇంపార్టెంట్ అనమాట. సో కింద వచ్చేసి ఇది మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి మనమైతే చూసేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్. సో ఇక్కడ చూడండి, బేసిక్ రిజిస్ట్రేషన్ PAAR ఫర్ BSc నర్సింగ్ అండ్ BSc పారామెడికల్ కోర్సెస్ వాళ్ళకి. అంటే ఇక్కడ ఏంటంటే మనకి 3 విధాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అంటే బేసిక్ రిజిస్ట్రేషన్, సెకండ్ రిజిస్ట్రేషన్ అంటే మీరు నర్సింగ్ కొరకు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారా లేదా పారామెడికల్ కొరకు రాయాలనుకుంటున్నారా. సో వీటికి రాస్తే వీటికి సంబంధించిన క్వశ్చన్స్ రావాలి కాబట్టి ఆ క్వశ్చన్స్ కొరికి మనమైతే కోడ్ అయితే జనరేట్ చేయాలి సెపరేట్గా. ఇప్పుడు BSc నర్సింగ్ చేయాలి అంటే వాళ్ళకి సంథింగ్ కొన్ని టాపిక్స్ అయితే వేరే ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడు మీరు పారామెడికల్ సైన్సెస్ అంటే చేయాలి అంటే ఇవి టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కాబట్టి వీటికి వేరే ఉంటాయి. సో నర్సింగ్ వాళ్ళకి టోటల్ ఆల్ ఉంటాయి అనమాట, హ్యూమన్ బాడీ, హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ అట్లా సంథింగ్ మొత్తంగా ఉంటాయి. సో అది మీకు టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మీ పేపర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు అవి చేయాలి అంటే సెపరేట్, ఇప్పుడు మనకి కంబైన్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఫర్ BSc నర్సింగ్ అండ్ పారామెడికల్ వాళ్ళకి సెపరేట్ ఎగ్జామ్ పెట్టాలి కాబట్టి సెపరేట్ పేపర్ అయితే వస్తుంది. సెపరేట్ ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ సెపరేట్ పేపర్ అయితే మీకైతే సెట్ చేసి ఇస్తారు. సో దాని కొరకు మీరైతే కోడ్ అయితే జనరేట్ చేయాలి. సో దాన్ని సెకండ్ రిజిస్ట్రేషన్ అంటారు. అండ్ అలాగే థర్డ్ ఆర్ ఫైనల్ రిజిస్ట్రేషన్ అంటే మీరైతే పేమెంట్ అయితే చేసేయాలి. అండ్ మీకు దగ్గరగా ఉన్నటువంటి సిటీస్, మీ ఎగ్జామినేషన్ సిటీస్ అయితే మీరైతే చూస్ చేసుకోనికి థర్డ్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసిన 7 డేస్కి మీరైతే బేసిక్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 7 డేస్కి మీరైతే సెకండ్ రిజిస్ట్రేషన్ కోడ్ జనరేట్ అయితే చేయాలన్నమాట. సెకండ్ రిజిస్ట్రేషన్ అండ్ థర్డ్ రిజిస్ట్రేషన్ ఒక్కరోజు చేసుకోవచ్చు. కానీ బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకున్న 7 డేస్కి మాత్రమే మీ సెకండ్ అండ్ థర్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు డేట్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఈరోజు లాస్ట్ డేట్ అని నేను తమ్మునిలో పెట్టాను కదా. సో అదేంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ బేసిక్ రిజిస్ట్రేషన్ ఫర్ BSc నర్సింగ్ అండ్ పారామెడికల్ కోర్సెస్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఎప్పుడు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, మనకి March 5th రోజున స్టార్ట్ అయింది. March 5th రోజున స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది అది కూడా చూడండి. ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది అంటే 4/4/2024 5 PM. అంటే ఈరోజు April 4th కాబట్టి ఈరోజు 5 PM లోగా అయిపోతుంది. ఎలాంటి ఎక్స్టెన్షన్స్ అయితే ఉన్నాయి, డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తారనైతే మీరైతే అనుకోవద్దు. సో నేను అది చెప్తున్నాను, తప్పకుండా ఇప్పటివరకు ఇప్పుడు ఈ వీడియో చూసిన వెంటనే మీరు కనుక లైక్ మీ సేవ దగ్గరికి, నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళలేకపోయినా కానీ మొబైల్లో చేయండి. నేనైతే ఫుల్ డీటెయిల్గా మీకు అయితే అప్లికేషన్ వీడియో అయితే ఎలా చేయడమో చెప్పాను. సో కొంచెం మీకు కావాల్సినటువంటి మెమోస్ అవి కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత మనకి జనరేషన్ ఆఫ్ కోడ్ ఎప్పుడు జనరేట్ చేయొచ్చు అంటే ఫర్ బోత్ పారామెడికల్ అండ్ BSc నర్సింగ్ వాళ్ళకి ఇది వచ్చేసి చూసుకున్నట్లయితే స్టార్ట్ డేట్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, 7 డేస్ అయితే గ్యాప్ ఉంటుంది ఫర్ బేసిక్ అండ్ కోడ్ జనరేషన్ చేసుకోనికి అని. సో ఇక్కడ చూడండి, మనకి 4th రోజున క్లోజ్ అయిపోయింది. అంటే ఈరోజు క్లోజ్ అయిపోతే మనకి ఇంకా 7 డేస్కి అంటే
12th రోజున మనం చూసుకున్నట్లయితే టోటల్గా 8 days అయితే గ్యాప్ అయితే వస్తుంది. 8 days అంటే మనకి 8 days అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మీరు చూసుకోండి, కోడ్ జనరేషన్ వచ్చేసి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 12/4 అంటే ఏప్రిల్ 12th రోజున మనకైతే లాస్ట్ డేట్కి అయితే ఉంది కోడ్ జనరేషన్ చేసుకోనికి. అలాగే ఫైనల్ రిజిస్ట్రేషన్ కూడా సేమ్ అంతే. సో నేను చెప్తున్నాను ఏంటంటే ఈరోజు 5 PM మీరు కనుక చేసుకోలేకపోతే మీరైతే ఒక పెద్ద భారీ నోటిఫికేషన్ అయితే మిస్ అయిపోతారు. సో అందుకోసమే ఎక్కడేముంది ఫ్రెండ్స్, మన డ్రీమ్ అయితే హైగా పెట్టుకోండి అని అయితే నేనైతే చెప్పాను. హై అంటే ఎత్తుగా పైన పెట్టుకోండి. మరి అంత మిమ్మల్ని మీరే డిగ్రేడ్ చేసుకొని ఇక్కడే ఊర్లో ఉండడం కంటే కొంచెం బయటకు వెళ్ళి అట్లా చిల్లై రండి. ఉన్నది ఒకటే జీవితం. ఓకేనా ఫ్రెండ్స్? సో బోత్ ఫీమేల్స్ అండ్ మేల్స్కి చెప్తున్నాను. ఫీమేల్స్ అయితే చాలా కోల్పోతూ ఉంటారు వాళ్ళ లైఫ్లో. అట్లాంటిది కాకుండా మీరైతే చాలా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. బయట చాలా అమ్మాయిలు కూడా సిటీస్లో చూసుకున్నట్లయితే చాలా బాగా చేస్తున్నారు. అండ్ అలాగే ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇంటర్మీడియట్ కాబట్టి మీకు అంతగా తెలియదు. సో కొంచెం అయితే మీరైతే మూవ్ ఆన్ అయ్యి చూడండి, చాలా బాగుంటుంది. మీ ఫ్యూచర్ కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అనేది మళ్ళీ రాదు. సో చేసుకోవాలని అనుకుంటే ఒక్కసారి మంచి కోర్సెస్లో మంచి కాలేజీలో చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు మీ కోర్స్ మంచి కోర్స్ వస్తుంది, మీకు కాలేజ్ మంచి కాలేజ్ వస్తుంది, అండ్ ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ వస్తారు. అంటే పెద్ద కాలేజీలోనే రావాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దీనికి ఫీ ఎంత ఉంది అనేసి అండ్ అలాగే ఎగ్జామినేషన్ కొరకు వేరే దగ్గరికి వెళ్ళి కొంచెం డబ్బులు పెట్టుకోవాలి అని అనుకుంటే మీరు ఎంత ప్రొడక్టివ్గా పెడితే అంత ప్రొడక్టివ్గానే మీ ఫ్యూచర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎందుకు అంటే చెప్తున్నాను వినండి. లైక్ ఇప్పుడు గవర్నమెంట్లో చదివితే బెటరే, కాదనట్లే. ఎట్ ద సేమ్ టైం మీరు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్లో చేస్తారనుకోండి, బెటరే. కాకపోతే ఇప్పుడు నారాయణ లాంటిది ఉంది కాలేజ్, దానికి లక్షలు ఎందుకు పెడతారండి? సో ఎందుకంటే అక్కడ చదివితే మాకు వాళ్ళకి నీట్లో కావచ్చు, జేఈలో కావచ్చు, సో దేంట్లో అయినా సీట్ వస్తుంది. సో మంచి కాలేజ్లో మంచి సీట్ వస్తుంది, వీళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. వీళ్ళ ఫ్యూచర్ని మేమైతే చూసుకొని అందులో వేస్తున్నాం అనేసి మీ పేరెంట్స్ అనుకొని వేస్తారు. అందులో చూసుకున్నట్టయితే మళ్ళీ లక్షలు ఉంటాయి. సో ఎందుకు అంటే ఎంత అమౌంట్ పెడితే అంత బ్రాండెడ్గా చదువు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది చదువులోనే కాదు, మీ క్లాత్లో, మీ బట్టలలో చూసుకోండి, మీ షూలలో చూసుకోండి, మీ చెప్పలలో చూసుకోండి, అండ్ మీ ప్రతి దానిలో చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ మనం డబ్బు ఎంత ఎక్కువ పెడితే మనకి కూడా అంత క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ అలాగే మీ డ్రీమ్ ఎంత హైగా ఉంటే అంత క్వాలిటీ లైఫ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది అనైతే నేనైతే 100% డ్యామ్ షూర్గా నేనైతే 100%గా బల్లాగుద్ది చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మీకు ఇలాంటి ఇలాంటి అప్డేట్స్ కొరకు, మరిన్ని అప్డేట్స్ కొరకు ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మళ్ళీ వీడియోస్ అయితే చేస్తాను, ప్రతిరోజు చేస్తాను మీ కొరకి. అండ్ అలాగే ఫ్రెండ్స్, ముందర మనకి కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫర్ ఆల్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్కి. సో ఫర్ దట్ మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.